హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ విద్యు క్రియేషన్స్. మా ఛానల్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మేమైతే ఇప్పుడు పాల్వంచి వెళ్తున్నాం అనమాట. పెద్దమ్మ తల్లి గుడికి వెళ్తున్నాము. మేము ఇంటి దగ్గర బయలుదేరేసరికి 11 అయింది. నాకు హెల్త్ బాగాలేనప్పుడు మొక్కుకున్నాను, అందుకని ఇప్పుడు హెల్త్ సెట్ అయిందనేసి అమ్మవారి గుడికి అయితే వెళ్తున్నాను. చీర, పసుపు, కుంకుమ, గాజులు, పూలైతే తీసుకొని వెళ్తున్నాను. టెంపుల్కి వెళ్ళేసరికి 11:30 అయింది. ఇప్పుడైతే పాల్వంచి చేరుకున్నాము. అందులోకి ఈరోజు ఆదివారం కావడంతో భక్తులు ఎక్కువ మంది ఉన్నారు. ఇప్పుడైతే దర్శనానికి వెళ్ళాలి. కొబ్బరికాయ అయితే కొనుక్కున్నాను. తర్వాత మేము కాలు గడి వేసుకొని దర్శనానికి వెళ్ళడానికి రెడీ అయ్యాము. ఇప్పుడు మీకు కనిపిస్తున్నది ఈ ప్లేసు అమ్మవారు వెలసిన ప్రదేశం అన్నమాట. అమ్మవారికి చుట్టూ ప్రదక్షిణ చేసేటప్పుడు ఆంజనేయ స్వామి గుడి ఉంటుంది. అంటే ఆంజనేయ స్వామి ఇక్కడైతే మా అమ్మాయి కొబ్బరికాయ కొట్టేసింది. తర్వాత అమ్మవారి దర్శనం కూడా అయిపోయింది. అమ్మవారికి మొక్కు సమర్పించేసుకున్నాక ఇక బయటకు వచ్చేసాం. ఆ ప్రసాదాలు అవి కొనేసుకున్నాము. ఇక్కడ అమ్మవారి చీరలు అయితే వేలం అనమాట. అంటే చీర మీదనే స్టిక్కర్కి ఎంత రేట్ అనేది వేస్తారు. మనకు నచ్చిన వాళ్ళు కొనుక్కోవచ్చు అనమాట. మళ్ళీ మేము పాల్వంచి వచ్చాము. పాల్వంచి నుంచి కిన్నెర్స్ అని వెళ్తున్నాము. పాల్వంచి నుంచి ఒక 10 కిలోమీటర్లు ఉంటుంది కిన్నెర్స్ అని. నేను కూడా ఇంతవరకు వెళ్ళలేదు, ఒకసారి ఎలా ఉంటుందో చూద్దామనేసి వెళ్తున్నాం. ఇప్పుడైతే కిన్నెర్స్ అని వచ్చేసాము. ఇక్కడ టోల్ గేట్ ఉంది. ఇక్కడ ఏంటంటే కార్కి, అలాగే పెద్దవాళ్ళకి, చిన్నవాళ్ళకి అనేది టికెట్ ఉందన్నమాట. ఆ టికెట్ అయితే తీసేసుకున్నాము. తీసేసుకొని లోపలికి అయితే వెళ్ళిపోతున్నాం. మాకంటే ముందే వెహికల్స్ ఉన్నాయి ఇక్కడ పార్క్ చేసి. అలాగే ఫ్యామిలీస్ అయితే వచ్చాయి, ఎందుకంటే సంక్రాంతి హాలిడేస్ కదా, అందువల్ల ఫ్యామిలీస్ ఉన్నాయి. అయితే హాస్టల్ పిల్లలు, మరి రెసిడెన్షియల్ స్కూల్స్ పిల్లలు తెలియదు కానీ ఒక బస్సు అయితే ఉంది. అందులోకి మేము వెళ్ళేసరికి మంచి ఎండ అన్నమాట. మార్నింగ్ అని ఈవినింగ్ అయితే బాగుండేదేమో. ఇంకా వాటర్ అయితే ఎక్కువ లేవు, కొద్దిగానే వాటర్ వదులుతున్నారు. ఇక్కడ ఏంటంటే బోటింగ్ ఉంది, చాలా బాగుంది బోటింగ్. చిన్న బోటు ఉంది, అలాగే పెద్ద బోటు కూడా ఉందన్నమాట. ఏదైతే అది, మేమైతే చిన్న బోటు తీసుకున్నాము, నలుగురమే కదా. ఒక బోటు నలుగురికి 350 రూపాయలు అనమాట. మేము బోటింగ్ అయిపోయిన తర్వాత ముందుకు వచ్చేసాము. జింకలు చూద్దామనేసి ఆగాము ఇక్కడ. కాకపోతే ఇక్కడ జింకలు ఏమీ లేవు, ఒకటి ఉంది, ఇంకొకటి ఎక్కడో దూరంగా ఇంకొకటి ఉందన్నమాట. అంటే మిగతా అవన్నీ ఎండ కదా, అందువల్ల ముందుకు వెళ్ళిపోయాయి, చెట్ల నీడకి వెళ్ళిపోయాయి అనమాట. ముందుకి ఒకే ఒక జింక ఉంది, అది కూడాను వచ్చిన వాళ్ళు ఏమన్నా ఫుడ్ ఇస్తారేమోనని చూస్తుందన్నమాట. దూరంగా ఒకటే కనపడుతుంది. కాకపోతే కోతులు ఉన్నాయి ఫుల్గా, అవి ఎక్కడ పడితే అక్కడే ఉన్నాయి. అవి మాత్రం మనల్ని ఏమనట్లేదు. మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ వచ్చుంటే బాగుండేదేమో అనిపించింది నాకు. ఈ జింకలన్నింటినీ చూద్దునేమో అనిపించింది. దానికి ఎదురుగా చిన్న చెరువు ఉంది. ఈ చెరువులో బాతులు చక్కగా ఈత కొట్టుకుంటూ దాని పని ఆహారం తింటున్నాయి అన్నమాట. ఎవరిని పట్టించుకోవట్లే, వాటి పని అవి చేసేసుకుంటున్నాయి. ఈ భలే ప్రశాంతంగా అనిపించింది ఈ బాతులను చూస్తుంటే నాకు. ఇందులో నలుపు కలరు, తెలుపు కలర్ రెండు ఉన్నాయి బాతులు. ఆ పక్కనే చిన్న పార్క్ లాగా ఉంది. అంటే పిక్నిక్ వచ్చేవాళ్ళు వంటలు చేసుకొని చక్కగా తినడానికి బాగుంటుంది. అలాగే వాకింగ్ చేయడానికి, జాగింగ్ కూడా బాగుంటుంది ఈ ఏరియా. అలాగే చుట్టూ ఫారెస్ట్ ఉంది, బాగుంది గ్రీనరీ మాత్రం. మేము అక్కడ నుంచి బయలుదేరాము. పిల్లలు తింటారని ఇంటి దగ్గర సేమియా చేశాను, కానీ వీళ్ళేమో అమ్మవారి టెంపుల్లో ప్రసాదాలు తీసుకున్నాం, పులిహోర, లడ్డూలు అవే తినేశారు. ఇంకా ఆకలి లేదన్నారు. ఇక అందుకని నేనే సేమియా ఏంది వేస్ట్ చేయడం అనేసి నేనే తినేస్తున్నాను. తర్వాత పాల్వంచి వచ్చాము. పాల్వంచి వచ్చాక రెస్టారెంట్లోకి అయితే వెళ్ళాము. బిర్యానీ ఆర్డర్ పెట్టేసి తినేద్దామనేసి. మా అమ్మాయికి ఉల్లిపాయలు నచ్చలేదట. ముందు తినాల్సింది బిర్యానీ, తనేమో ముందు ఉల్లిపాయలు టేస్ట్ చేస్తుంది. బిర్యానీ వచ్చేసింది, ఇక తినేసాము. తినేసి ఇక కొత్తగూడెం వెళ్ళాం, జీవి మాల్కి వెళ్ళాం స్టార్టింగ్. తర్వాత సౌత్ ఇండియా షాపింగ్ మాల్కి వెళ్ళాం. ఇక బట్టలు అయితే తీసుకున్నాము, పండగ కదా సంక్రాంతికి. తీసేసుకొని అక్కడ నుంచి ఇంటికి వచ్చేసరికి బయలుదేరి 8:30 అయింది నైటు.
ఇదేనండి ఈరోజు వ్లాగ్ వచ్చేసి. మీకు నచ్చితే లైక్ చేయండి.